mistero è chiuso in me. ఇంట్రోలో వీడియో చూసారు కదా, ఆంథ్రోపిక్ ఏఐ వాళ్ళు ఏదో ఒక కొత్త టూల్ ని కనిపెట్టామని ట్వీట్ వేసినప్పుడల్లా కూడా మన టెక్ స్టాక్స్ మీద ఆ వీడియోలో కనపడినట్టే భయంకరంగా ప్రెషర్ కనపడుతుంది. దానివల్ల ఓవరాల్ మార్కెట్ కూడా నెగిటివ్ గానే రియాక్ట్ అవుతుంది. ఈ రోజు కూడా ఈ ఆంథ్రోపిక్ ఏఐ వాళ్ళు వేసిన కొత్త ట్వీట్ తోని గ్లోబల్లీ ఉన్నటువంటి టెక్ స్టాక్స్ లోని చాలా ప్రెషర్ చూసాం. దీంతో పాటుగా 2028లోని గ్లోబల్ ఇంటెలిజెన్స్ క్రైసిస్ అయితే రాబోతున్నట్టుగా ఒక రీసెర్చ్ రిపోర్ట్ అయితే రిలీజ్ చేశారు. దానివల్ల కూడా ఓవరాల్ గా మార్కెట్ లో చాలా ఎక్కువగానే ప్రెషర్ కనపడింది. ఒకవేళ ఈ క్రైసిస్ వచ్చినట్లయితే ఐటీ సెక్టర్ మీదే కాకుండా ఏ సెక్టర్స్ పైన దీని యొక్క ఇంపాక్ట్ ఎక్కువగా పడేటువంటి అవకాశం ఉన్నది అన్న దాని గురించి ఈ రోజు వీడియోలో డీటెయిల్ గా మాట్లాడుకుందాం. దీంతో పాటు గోల్డ్ అండ్ సిల్వర్ రిలేటెడ్ గా కూడా మనం మాట్లాడుకోవాల్సినటువంటి అప్డేట్ ఉన్నది. అండ్ దీంతో పాటుగా స్టాక్ ఆఫ్ ది డే అండ్ అలాగే ఈ రోజు నుంచి ఓపెన్ అయినటువంటి PNGS రేవా డైమండ్ జ్యువెలరీ IPOతో పాటుగా మరికొన్ని ఇంపార్టెంట్ న్యూస్లు ఉన్నాయి. వీటన్నిటి గురించి వన్ బై వన్ క్విక్ గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్లో సెన్సెక్స్ 1068 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 82,225 పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే నిఫ్టీ 288 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 25,424 పాయింట్స్ కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 0.4% కరెక్ట్ అయినట్లయితే స్మాల్ క్యాప్ ఇండెక్స్ 0.76% కరెక్ట్ అయింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 0.35% కరెక్ట్ అయింది. మెయిన్లీ ఈ రోజు సెషన్ లోని టెక్ స్టాక్స్ మన మార్కెట్ ని ఎక్కువగా ట్రాక్ చేసే. ఈవెన్ మన ఇండియన్ లిస్టెడ్ టెక్ స్టాక్స్ అనే కాదు, గ్లోబల్లీ ఉన్నటువంటి టెక్ స్టాక్స్ అన్నిటిలో కూడా నిన్న నైట్ నుంచి భయంకరంగా ప్రెషర్ కనపడింది. దానికి కారణం ఈ ఆంథ్రోపిక్ ఏఐ వాళ్ళు వచ్చి ఏదో ఒక కొత్త అప్డేట్ రిలీజ్ చేస్తుండడంతో గ్లోబల్లీ టెక్ స్టాక్స్ లో కంటిన్యూస్ గా ప్రెషర్ చూస్తున్నాం కదా. ఈవెన్ నిన్న నైట్ కూడా ఆంథ్రోపిక్ ఏఐ వాళ్ళు ఏం షేర్ చేశారంటే కొబాల్ ని రన్ చేసేటువంటి లెగసీ సిస్టమ్ ఏదైతే ఉన్నదో దాన్ని ఆంథ్రోపిక్ ఏఐ వాళ్ళ క్లౌడ్ కంప్లీట్ గా మోడర్నైజ్ చేసేస్తుందని చెప్పి వాళ్ళు ఒక అప్డేట్ రిలీజ్ చేశారు. వాళ్ళ దగ్గర నుంచి ఈ అనౌన్స్మెంట్ వచ్చేసరికి మెయిన్లీ IBM స్టాక్ లో అయితే చాలా ఎక్కువగా ప్రెషర్ కనపడింది. ఎందుకంటే ఈ IBM ఈకో సిస్టమ్ యొక్క సెంట్రల్ ప్లేయర్ గా వ్యవహరిస్తుంటుంది. సో దాని వల్ల ఏమవుతుంది, కంప్లీట్ గా ఈ ఆంథ్రోపిక్ ఏఐ వాళ్ళ క్లౌడ్ దీన్ని మోడర్నైజ్ చేసింది అనుకోండి, దాని యొక్క ఇంపాక్ట్ IBM మీద ఎక్కువగా పడుతుంది. కాబట్టి IBM స్టాక్ లోనే మనకంతా ప్రెషర్ కనపడింది. ఈవెన్ IBM అనే కాదు, ఈ క్లౌడ్ ఏదైతే ఉన్నదో అది చాలా వరకు వర్క్స్ ని ఆటోమేట్ చేసేస్తుందని చెప్పి మార్కెట్ లో కంటిన్యూస్ గా కన్సర్న్స్ రైజ్ అవుతున్నాయి కదా. మళ్ళీ నిన్న నైట్ వచ్చి వీళ్ళ దగ్గర నుంచి ఇటువంటి అప్డేట్ వచ్చేసరికి ఫ్యూచర్ లో వీళ్ళ దగ్గర నుంచి మరిన్ని అనౌన్స్మెంట్స్ రావచ్చు. దానివల్ల చాలా రకాల టెక్ కంపెనీస్ పైన భయంకరంగా ఇంపాక్ట్ కనపడచ్చన్న భయాలతోనే గ్లోబల్లీ లిస్ట్ అయి ఉన్నటువంటి ఐటీ స్టాక్స్ అన్నిటిపైన కూడా అంత ప్రెషర్ కనపడింది. ఈవెన్ ఈ రోజు సెషన్ లో మన ఇండియన్ లిస్టెడ్ టెక్ స్టాక్స్ లో కూడా ప్రెషర్ కి కారణం ఇదే. దీంతో పాటుగా సిట్రినీ రీసెర్చ్ వాళ్ళు 2028లోని గ్లోబల్ ఇంటెలిజెన్స్ క్రైసిస్ అయితే మనం చూసేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి వాళ్ళు ఒక రిపోర్ట్ ని రిలీజ్ చేశారు. దానికి కారణం రీసెంట్ గా ఏదైతే అప్గ్రేడేషన్స్ వస్తున్నాయో దీని వలన చాలా రకాలుగా మనం చూసినట్లయితే వర్క్ అయితే కంప్లీట్ ఆటోమేట్ అయిపోద్దని. ఇలా వర్క్ ఆటోమేషన్ కనుక జరిగినట్లయితే చాలా మంది జాబ్స్ కోల్పోవడమే కాకుండా చాలా రకాల హై పేడ్ జాబ్స్ ఉంటాయి కదా, ఇవన్నీ లో పేడ్ జాబ్స్ కింద మారిపోతాయి. సో అలా మారిపోయింది అనుకోండి, ఓవరాల్ గా టెక్ అప్గ్రేడేషన్ వల్ల జీడిపిలో మనకి గ్రోత్ కనపడుతుంది. కానీ చాలా వరకు జాబ్స్ పోవడం అండ్ అలాగే శాలరీస్ తగ్గిపోవడం ఇలాంటివి జరిగాయి అనుకోండి, ఏమవుతుంది, కన్జంప్షన్ అనేది తగ్గిపోతుంది కదా. ఎవరి దగ్గరైనా డబ్బులు ఉంటేనే వాళ్ళు స్పెండ్ చేయగలరు, కానీ డబ్బులు లేకపోతే ఏం చేయగలరు, స్పెండింగ్ అన్నది చేయలేరు కదా. సో దానివల్ల ఓవరాల్ గా ఎకానమీలో పేపర్ లో మనకి గ్రోత్ కనపడుతుంది, కానీ మనకి బయట చూసినట్లయితే పెద్దగా గ్రో అవ్వదు. ఎందుకంటే ఎవరి దగ్గర కూడా భయంకరంగా శాలరీస్ సంపాదించాలన్నా అలాంటివి ఉండవు. కాబట్టి ఎకానమీలో గ్రోత్ కనపడదు, కన్జంప్షన్ అయితే తగ్గిపోద్ది. దీనివల్ల వేరే సెక్టర్స్ అయితే ఇంపాక్ట్ అవుతాయని చెప్పి వీళ్ళు ఒక రిపోర్ట్ రిలీజ్ చేశారు. ఆ సెక్టర్ లో మనం చూసినట్లయితే ఐటీ సెక్టర్ పైన ఎలాగా దీని యొక్క ఇంపాక్ట్ పడుతుందని చెప్పి చాలా రోజుల నుంచి న్యూస్ వస్తుంది. కాకపోతే ఎంత ఇంపాక్ట్ ఉంటుంది అన్నది ఇప్పుడే ఎవరని చెప్పలేం. ఇవేంటంటే జస్ట్ అజంప్షన్స్ మాత్రమే. డెఫినెట్ గా ఇంపాక్ట్ అయితే ఉంటుంది ఏవైనా కంపెనీస్ అప్గ్రేడ్ అవ్వకపోతే, కానీ ఆ ఇంపాక్ట్ ఎవరి మీద ఎంత ఉంటుంది అన్నది మనకు తెలియాలంటే మరికొంత టైం పడుతుంది. ఈవెన్ ఒకవేళ ఐటీ సెక్టర్ ఇంపాక్ట్ అయింది అనుకోండి, దానివల్ల ఏమవుతుంది, ఓవరాల్ గా కన్జంప్షన్ అన్నది తగ్గుతుంది కదా. జాబ్స్ అవి తగ్గిపోయినట్లయితే కన్జంప్షన్ తగ్గుతుంది. కాబట్టి ఫుడ్ డెలివరీ బిజినెస్ పైన, పేమెంట్స్ పైన అండ్ అలాగే ప్రైవేట్ క్రెడిట్ పైన వీటన్నిటిపైన కూడా భయంకరంగా ఇంపాక్ట్ పడుతుందని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. దీంతో పాటుగా మనం సెక్టర్స్ రిలేటెడ్ గా మాట్లాడుకోవాలంటే ఓవరాల్ గా ఐటీ జాబ్స్ కనుక ఇంపాక్ట్ అయ్యాయి అనుకోండి, రియల్ ఎస్టేట్ లోని మనకి ఇన్వెస్ట్మెంట్స్ అన్నవి తగ్గుతాయి. మెయిన్లీ రియల్ ఎస్టేట్ సెక్టర్ లోని ఎప్పుడైతే జాబ్ క్రియేషన్ ఎక్కువగా జరుగుతుందో, ఎక్కువ మంది ఎంప్లాయ్స్ వచ్చిన తర్వాతే చాలా మంది లోన్స్ తీసుకుని రియల్ ఎస్టేట్ సెక్టర్ లో మనకి గ్రోత్ అన్నది కనపడుతుంది. కానీ ఐటీ సెక్టర్ ఇంపాక్ట్ పడితే రియల్ ఎస్టేట్ సెక్టర్ పైన కూడా దాని యొక్క ఇంపాక్ట్ డెఫినెట్ గా ఉంటుంది. కాబట్టి ఈ రోజు సెషన్ లో మనం అబ్జర్వ్ చేస్తే రియల్ ఎస్టేట్ స్టాక్స్ కూడా నెగిటివ్ గానే రియాక్ట్ అయ్యాయి. ఇప్పుడు ఈ రీసెర్చ్ రిపోర్ట్ ఏదైతే వచ్చిందో వాళ్ళు చెప్తున్నట్టుగా 2028లోని గ్లోబల్ ఇంటెలిజెన్స్ క్రైసిస్ వస్తుందా రాదా అంటే
ఇట్ ఈస్ సో ఎర్లీ. అంటే చాలా వరకు ఇటువంటివి జరుగుతున్నప్పుడు, మనకి ట్రాన్సిషన్ జరుగుతున్నప్పుడు వేరియస్ రిపోర్ట్స్ వస్తుంటాయి. ఆ రిపోర్ట్స్ వచ్చినప్పుడల్లా ఆబ్వియస్ గా మార్కెట్స్ పైన దాని యొక్క ఇంపాక్ట్ పడుతుంది. కానీ దీని గురించి క్లియర్ గా మాట్లాడుకోవాలంటే ఈ ఏ యొక్క ఇంపాక్ట్ ఏ కంపెనీస్ పైన ఏ విధంగా ఉంటుంది అన్నది ఇంకా ఎవ్వరికి కూడా ఫుల్ ఫ్లెజ్డ్ గా క్లారిటీ అయితే లేదు. ఆ క్లారిటీ లేకపోయినా సరే మార్కెట్లో కన్సర్న్స్ తోనే ఓవరాల్ గా మనకి కనపడాల్సినటువంటి ప్రెషర్ కన్నా కూడా టెక్ స్టాక్స్ లోని ఎక్కువగానే ప్రెషర్ కనపడుతుంది. చూడాలి అసలు నిజంగా అంటే ఏ వచ్చి అన్నిటిని రిప్లేస్ చేసేస్తుందా చేయలేదా అంటే ఎవరు కూడా దానికి సమాధానం చెప్పలేరు. మరికొన్ని రోజుల్లో దానికైతే క్లియర్ గా ఆన్సర్ తెలుస్తుంది. ఈ లోపు ఏవైతే కంపెనీస్ వాళ్ళ టెక్నాలజీని అప్గ్రేడ్ చేసుకుని ప్రొడక్ట్ బిల్డింగ్ సైడ్ అది వర్క్ చేస్తాయో అటువంటి కంపెనీస్ అయితే సర్వైవ్ అవుతాయి. అలా కాకుండా ప్రీవియస్ గా ఏదైతే లెగసీ వర్క్ ఏదైతే ఉంటుందో దాన్ని కంటిన్యూ చేస్తున్నాయి అనుకోండి, అటువంటి కంపెనీస్ పైన డెఫినెట్ గా ఇంపాక్ట్ పడేటువంటి అవకాశం ఉంది. మెయిన్లీ ఈ రోజు మార్కెట్ నెగిటివ్ గా రియాక్ట్ అవడానికి ఇదొక కారణం. దీంతో పాటుగా డొనాల్డ్ ట్రంప్ దగ్గర నుంచి నిన్న నైట్ ఒక ట్వీట్ వచ్చింది. ఈయన ఏమంటున్నారంటే డొనాల్డ్ ట్రంప్ విధించినటువంటి టారిఫ్స్ అమలు చేయకూడదని తీర్పిచ్చింది కదా, దాని తర్వాత ఆయన అలాగే అన్ని కంట్రీస్ పైన 15% టారిఫ్స్ అయితే ఇంపోజ్ చేశారు. చేసిన తర్వాత ఇప్పుడు మాతో ఆల్రెడీ ట్రేడ్ డీల్స్ చేసేసుకుని ఏవైతే కంట్రీస్ ఈ తీర్పు వచ్చింది కదా అని చెప్పేసి కొత్తగా ఏమైనా ప్లాన్స్ చేస్తున్నాయి అనుకోండి, అటువంటి కంట్రీస్ పైన డెఫినెట్ గా హై టారిఫ్స్ అయితే విధిస్తానన్నట్టుగా ఈయనైతే ట్వీట్ చేశారు. ఈవెన్ ఈ కంట్రీస్ అనే కాదు, ఏవైనా కంట్రీస్ యుఎస్ తో ప్లే చేయాలనుకున్నట్లయితే ఆ కంట్రీస్ డెఫినెట్ గా హై టారిఫ్స్ అయితే చూస్తాయి. ఎందుకంటే ఇది జస్ట్ ఒక సెక్షన్ వల్లే మేము ఈ టారిఫ్స్ ఇంపోజ్ చేయలేకపోతున్నాం, కానీ వేరియస్ అదర్ సెక్షన్స్ రిలేటెడ్ గా అది వర్క్ చేస్తున్నాం యుఎస్ చెప్పింది కదా. సో ఏవైనా కంట్రీస్ కనుక యుఎస్ కి అగెనిస్ట్ గా వెళ్ళాలనుకున్నట్లయితే ఆ కంట్రీస్ పైన హై టారిఫ్స్ అయితే విధిస్తామని డొనాల్డ్ ట్రంప్ దగ్గర నుంచి అయితే ట్వీట్ వచ్చింది. ఓవరాల్ గా ఏ వల్ల వచ్చినటువంటి డిస్రప్షన్ తో పాటు ట్రంప్ దగ్గర నుంచి వస్తున్నటువంటి ఇటువంటి స్టేట్మెంట్స్ కూడా మార్కెట్ అయితే క్లియర్ గా ఇంపాక్ట్ చేస్తున్నాయి. సో ఎప్పుడైతే ఎకానమీలోని ఇటువంటి అన్సర్టనిటీ మళ్ళీ కనపడుతున్నదో దాంతోనే లాస్ట్ ఫ్యూ డేస్ గా మీరు అబ్జర్వ్ చేశారనుకోండి, గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైస్లు అయితే కొంత పెరిగాయి. రీసెంట్ గా గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైస్లు పడిన దగ్గర నుంచి మనం చూసినట్లయితే గోల్డ్ ప్రైస్ అయితే నియర్లీ 7 to 8% పెరిగినట్లయితే సిల్వర్ ప్రైస్ అయితే దగ్గరగా 20% వరకు పెరిగింది. ఒకవేళ ఇదే అన్సర్టనిటీ మళ్ళీ కొన్ని రోజులు కంటిన్యూ అయింది అనుకోండి, గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైస్ లో మరికొంత పాజిటివ్ మూమెంటం అయితే మనకు కనపడచ్చు. కాకపోతే దీని రిలేటెడ్ గా క్లారిటీ అయితే మనకు రావాల్సి ఉన్నది. అంటే టెక్ సెక్టర్ రిలేటెడ్ గా అయితే క్లారిటీ రావాలి. బట్ వెంటనే దీని యొక్క క్లారిటీ వచ్చేస్తుందా అంటే రీసెంట్ గా జరిగినటువంటి ఏ సమిట్ లోని వేరియస్ టెక్ కంపెనీస్ వచ్చాయని చెప్పే యాక్చువల్లీ మాకు ఇది ఒక ఆపర్చునిటీ అండ్ దీని వల్ల చాలా జాబ్స్ క్రియేట్ అవుతాయి అది ఇది అని చెప్పేసి ఐటీ కంపెనీస్ కామెంట్ చేసి ఈవెన్ ఆంథ్రోపిక్ ఏ వాళ్ళ దగ్గర నుంచి కూడా అటువంటి స్టేట్మెంట్స్ వచ్చాయి. సో ఒక్కోసారి పాజిటివ్ స్టేట్మెంట్స్ వస్తే ఒక్కోసారి నెగిటివ్ స్టేట్మెంట్స్ వస్తున్నాయి. సో దీన్ని బట్టి చూస్తే ఇంకా ఫుల్ ఫ్లెజ్ గా క్లారిటీ అయితే లేదు కదా. సో కొన్ని రోజులు మనం వెయిట్ చేసినట్లయితే ఈ టెక్ సెక్టర్ రిలేటెడ్ గా మనకి మరికొంత క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఎవరైనా టెక్ స్టాక్స్ లో అది ఇప్పుడు ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటున్నట్లయితే మాత్రం, అంటే ఇంత పడ్డాయి కదా ఇప్పుడు ఆపర్చునిటీ అని ఇన్వెస్ట్ చేద్దాం అనుకున్నట్లయితే మాత్రం ఇప్పుడైతే అటువంటి పని చేయకండి, కొన్నాళ్ళు వెయిట్ చేయండి. ఎందుకంటే వస్తున్నటువంటి అప్డేట్స్ ఏవైతే ఉన్నాయో డెఫినెట్ గా అవి టెక్ సెక్టర్ మీద ఇంపాక్ట్ చూపెడతాయి. కాబట్టి కొన్ని రోజులు వెయిట్ చేసి ఫర్దర్ గా క్లారిటీ వచ్చిన తర్వాతే టెక్ సెక్టర్ రిలేటెడ్ గా అయితే డిసిషన్ తీసుకోవడం అన్నది బెటర్. అండ్ యుఎస్ వేరియస్ కంట్రీస్ పైన విధించినటువంటి టారిఫ్స్ రిలేటెడ్ గా కన్ఫ్యూజన్ అయితే కంటిన్యూ అవుతుంది. ఫస్ట్ యుఎస్ కోర్టు టారిఫ్స్ ని రిజెక్ట్ చేసిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ అయితే అన్ని కంట్రీస్ పైన 10% టారిఫ్స్ విధిస్తున్నట్టుగా అనౌన్స్ చేశారు. దాని తర్వాత సాటర్డే రోజు దాన్ని 15% కి అయితే పెంచేశారు కదా. ఇప్పుడు యుఎస్ కస్టమ్స్ అండ్ బార్డర్ ప్రొటెక్షన్ వాళ్ళు అప్డేట్ చేస్తున్న దాని ప్రకారం ఫిబ్రవరి 24 నుంచి కూడా 10% టారిఫ్స్ ని 150 డేస్ పాటు అయితే అమలు చేస్తున్నట్టుగా అయితే వాళ్ళ వెబ్సైట్ లో అప్డేట్ చేశారు. సో దీని ప్రకారం ఇప్పుడు చూస్తే మళ్ళీ 15% టారిఫ్స్ అనుకుని మళ్ళీ 10% కి వెనక్కి తగ్గాయి. సో ఒక్కొక్క రోజు ఈ టారిఫ్స్ రిలేటెడ్ గా ఎలా ఉన్నదంటే ఎవర్ ఎండింగ్ ప్రాసెస్ లో ఉంది. ఒక రోజు 10% అంటారు, ఒక రోజు 15% అంటారు, మళ్ళీ ట్రంప్ వచ్చి ట్వీట్ వేస్తూ నేను ఆ టారిఫ్స్ ని పెంచేస్తా అంటుంటారు. సో ఆ కన్ఫ్యూజన్ అయితే కంటిన్యూ అవుతుంది. దీని రిలేటెడ్ గా ఫర్దర్ గా ఇంకా క్లారిటీ అయితే రావాల్సి ఉంది. అంటే యూఎస్ ఫ్యూచర్ లో ఎటువంటి యాక్షన్ తీసుకుంటుంది అన్నది క్లారిటీ అయితే రావాల్సి ఉంది. డైలీ మార్కెట్ రిలేటెడ్ గా ఉండేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో దాన్ని మీకు డీటెయిల్ గా షేర్ చేయడానికి మన టీం పెడుతున్నటువంటి ఎఫర్ట్స్ కనుక వీడియో చూస్తున్న ఏ పాయింట్ ఆఫ్ టైం లైనా మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మన వీడియోని అయితే మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ జియో వాళ్ళు ఏ సెక్టర్లోకి ఎంటర్ అయినా కూడా అక్కడ లో ప్రైస్ తీసుకొచ్చి ఆ సెక్టర్ని అయితే డిస్టర్బ్ చేయడానికి ప్రయత్నిస్తారు కదా. ప్రీవియస్గా టెలికాం సెక్టర్లోకి జియో వచ్చినప్పుడు ఎటువంటి స్టెప్స్ తీసుకుందో మనకి అందరికీ తెలుసు కదా. దానివల్ల ఆ టైంలో టెలికాం సెక్టర్ అయితే భయంకరంగా ఇంపాక్ట్ అయింది కూడా. ఇప్పుడు జియో వాళ్ళు ఏ పవర్డ్ స్మార్ట్ గ్లాసెస్ అయితే త్వరలోనే లాంచ్ చేయడానికి చూస్తున్నట్లుగా మింట్ వాళ్ళు ఒక ఆర్టికల్ అయితే పబ్లిష్ చేశారు. ఏ పవర్డ్ స్మార్ట్ గ్లాసెస్ ని యూజ్ చేయడం ద్వారా మీరు ఫొటోస్ ని క్యాప్చర్ చేసుకోవచ్చు, మ్యూజిక్ ని దాని నుంచే కంట్రోల్ చేయొచ్చు, ఇంకా వేరియస్ ఫీచర్స్ అవి ఉంటాయి. అంటే మెటా ఏ గ్లాసెస్ ఉన్నాయి కదా, సో సిమిలర్ టైప్ ఆఫ్ గ్లాసెస్ ని జియో వాళ్ళు తీసుకురావడానికి చూస్తున్నారు. అది కూడా ఎంత ప్రైస్ లో అనుకుంటున్నారు? జస్ట్ 10,000 రూపీస్ కే జియో ఈ గ్లాసెస్ ని లాంచ్ చేయడానికి చూస్తున్నదని చెప్పి వీళ్ళైతే అప్డేట్ చేస్తున్నారు. మనకి మెటా గ్లాసెస్ చూసినట్లయితే దగ్గర 30,000 రూపాయలు ఎంతో ఉన్నాయి. సో వీళ్ళు ఒకవేళ ఇంత తక్కువ ప్రైస్ కి ఈ గ్లాసెస్ ని లాంచ్ చేసినట్లయితే మార్కెట్ లో మంచి రెస్పాన్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది. అండ్ అంతేకాకుండా వీళ్ళు సెగ్మెంట్ లోకి కనుక ఎంటర్ అయ్యారనుకోండి, ఫుల్ ఫ్లెజ్డ్ గా అన్ని రకాల గ్లాసెస్ ని కూడా లాంచ్ చేస్తారు కదా. సో దానివల్ల లెన్స్ కార్డ్ కి కూడా టఫ్ కాంపిటీషన్
కాంపిటీషన్ జియో ఇచ్చేటువంటి అవకాశం ఉన్నదని చెప్పి మీడియా ప్లాట్ఫామ్స్ అయితే షేర్ చేస్తున్నాయి. ఈవెన్ లెన్స్కార్ట్ కూడా ఈ గ్లాసెస్ రిలేటెడ్ గా వర్క్ చేస్తున్నట్టుగా ప్రీవియస్ గా అప్డేట్స్ అయితే వచ్చాయి. ఒకవేళ లెన్స్కార్ట్ వర్క్ చేసినట్లయితే వాళ్ళు ఏ ప్రైస్ కి తీసుకొస్తారన్నది మనం చూడాలి. వాళ్ళకి కూడా మంచి యాక్సెస్ ఉన్నది మార్కెట్ లోని. బట్ జియో గనక ఇంత తక్కువ ప్రైస్ కి తీసుకొస్తే డెఫినెట్ గా ఈ సెగ్మెంట్ లోని టఫ్ కాంపిటీషన్ ఇచ్చేటువంటి అవకాశం అయితే క్లియర్ గా కనపడుతుంది. సో మీరే అనుకుంటున్నారు, ఒకవేళ జియో ఈ సెగ్మెంట్ లోకి వచ్చినట్లయితే దాని యొక్క ఇంపాక్ట్ లెన్స్కార్ట్ మీద పడుతుందని అనుకుంటున్నారా లేదా? మీ ఒపీనియన్ ని కింద కామెంట్ సెక్షన్ షేర్ చేయండి. పడుతుంది అనుకున్నట్లయితే ఎస్ అని, లేదంటే నో అని షేర్ చేయడానికి ప్రయత్నించండి. బట్ జియో వచ్చినట్టయితే మాత్రం డెఫినెట్ గా ఈ సెక్టర్ లోని టఫ్ కాంపిటీషన్ అయితే క్రియేట్ చేయబోతున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. నెక్స్ట్ కమింగ్ టు ద స్టాక్ ఆఫ్ ది డే. ఈ రోజు స్టాక్ ఆఫ్ ది డే లో మనం మాట్లాడుకోబోతున్నటువంటి కంపెనీ మొబిక్విక్. యాక్చువల్లీ ఈ కంపెనీ ఐపీఓకి వచ్చి మార్కెట్ లో స్టాక్ లిస్ట్ అయిన దగ్గర నుంచి కంటిన్యూస్ గా స్టాక్ లో అయితే ప్రెషర్ కనపడింది కదా. కాకపోతే వీళ్ళు రిలేటెడ్ గా ఇప్పుడు ఉన్నటువంటి అప్డేట్ అయితే కంపెనీకి పాజిటివే. దాంతోనే మార్నింగ్ స్టాక్ పాజిటివ్ గా రియాక్ట్ అయినా చివరికి అయితే స్టాక్ కూల్ ఆఫ్ అయిపోయింది. వీళ్ళు రిలేటెడ్ ఉన్నటువంటి అప్డేట్ ఏంటంటే లాస్ట్ జూలై మంత్ లోనే వీళ్ళకి స్టాక్ బ్రోకింగ్ బిజినెస్ రిలేటెడ్ గా వీళ్ళ సబ్సిడరీ కంపెనీకి సెబీ దగ్గర నుంచి అయితే అప్రూవల్ వచ్చింది కదా. దీంతోనే వీళ్ళు ఈ బిజినెస్ స్టార్ట్ చేసుకునేందుకు గాను ఎక్స్చేంజెస్ దగ్గర అప్రూవల్ కోసం అప్లై చేసుకున్నారు. ఇప్పుడు బిఎస్సి దగ్గర నుంచి ఈ బిజినెస్ ని స్టార్ట్ చేసుకునేందుకు గాను వీళ్ళకైతే అప్రూవల్ వచ్చిందని, దాంతో బిఎస్సి ప్లాట్ఫామ్ లోని వీళ్ళు స్టాక్ బ్రోకింగ్ ఆపరేషన్స్ అయితే స్టార్ట్ చేయబోతున్నట్టుగా ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేశారు. సో ఈ స్టాక్ బ్రోకింగ్ బిజినెస్ స్టార్ట్ చేసినట్లయితే దాని ద్వారా వీళ్ళకి అడిషనల్ బిజినెస్ అంటే కొత్త బిజినెస్ లోకి ఎంటర్ అవుతున్నారు. దానివల్ల వీళ్ళ రెవెన్యూస్ అవి గ్రో అయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఓవరాల్ గా ఇది కంపెనీ రిలేటెడ్ గా అయితే మనం పాజిటివ్ గా చూడొచ్చు. కాకపోతే ఈ సెగ్మెంట్ లోని చాలా మంది బ్రోకర్స్ ఆల్రెడీ ఉన్నారు. సో వీళ్ళు ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ వీళ్ళ బిజినెస్ ని ఎలా గ్రో చేస్తారన్నది మనం చూడాలి. ఒకవేళ స్ట్రాంగ్ గా గ్రో చేయగలిసినట్లయితే మాత్రం అది మొబిక్విక్ కి పాజిటివ్ అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ ఈ రోజు సెషన్ లోని ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ టెక్స్టైల్ స్టాక్స్ లో అయితే మార్నింగ్ నుంచి ప్రెషర్ కనపడింది కదా. దానికి రీజన్ ఏంటంటే DGFT అంటే డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ వాళ్ళు ప్రీవియస్ గా ఈ ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ టెక్స్టైల్ స్టాక్స్ కి డ్యూటీ బెనిఫిట్స్ ఇచ్చేందుకు గాను ఎక్స్పోర్ట్ సపోర్ట్ స్కీమ్ RODTEP నైతే 2021 లో లాంచ్ చేశారు. సో ఈ స్కీమ్ లో ఉన్నటువంటి ఈ బెనిఫిట్స్ నైతే ఎగ్జిస్టింగ్ రేట్ నైతే ఇప్పుడు 50% కి తగ్గిస్తున్నట్టుగా గవర్నమెంట్ దగ్గర నుంచి అనౌన్స్మెంట్ వచ్చింది. ఆల్రెడీ లాస్ట్ బడ్జెట్ లోనే దీని రిలేటెడ్ గా రిడక్షన్ చేస్తున్నట్టుగా అయితే అనౌన్స్ చేశారు. ఇప్పుడు గవర్నమెంట్ దగ్గర నుంచి వీళ్ళకి ఇస్తున్నటువంటి ఈ అడిషనల్ బెనిఫిట్ నైతే తగ్గిస్తున్నట్టుగా అప్డేట్ రావడం వలన ఒక్కసారి మనకి ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ టెక్స్టైల్ స్టాక్స్ లోనైతే బాగా ప్రెషర్ కనపడింది. మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తున్న దాని ప్రకారం ఈ ఎక్స్పోర్ట్ ఇన్సెంటివ్ ని తగ్గిస్తుండడం వలన వీళ్ళ ఎబిటా పైన 6 to 25% వరకు కూడా ఇంపాక్ట్ పడచ్చని, పీబీటీ మీద 7 to 30% వరకు ఇంపాక్ట్ పడచ్చని చెప్పి ఎస్టిమేట్ చేస్తున్నారు. మెయిన్లీ దీని వలన హోమ్ టెక్స్టైల్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో వాటిపైన ఎక్కువగా ఇంపాక్ట్ పడచ్చు. దాని తర్వాత యాన్ అండ్ ఫ్యాబ్రిక్ గార్మెంట్ కంపెనీస్ పైన ఇంపాక్ట్ పడచ్చు అని చెప్పి ఎక్స్పెక్టేషన్స్ అయితే ఉన్నాయి. ఓవరాల్ గా గవర్నమెంట్ నుంచి అనౌన్స్మెంట్ రావడంతోనే ఈ రోజు సెషన్ లో మోస్ట్ ఆఫ్ ది టెక్స్టైల్ ఎక్స్పోర్ట్ స్టాక్స్ లోని మనకి ప్రెషర్ కనపడింది. నెక్స్ట్ రీసెంట్ గా సైబర్ ఫ్రాడ్స్ అయితే భయంకరంగా పెరిగిపోతున్నాయి కదా. దీనిలో మనం చూసినట్లయితే డిజిటల్ అరెస్ట్లు కావచ్చు అండ్ రకరకాల సైబర్ ఫ్రాడ్స్ అయితే జరుగుతున్నాయి కదా. వీటి రిలేటెడ్ గా ఇప్పుడు హైదరాబాద్ పోలీసులు మేజర్ క్రాక్ డౌన్ అయితే చేసినట్లుగా వీసీ సజ్జనార్ గారు ఒక ట్వీట్ అయితే చేశారు. దీనిలో ఆయన ఏం చెప్తున్నారంటే ఓవరాల్ గా పాన్ ఇండియా లెవెల్లోని ఈ సైబర్ ఫ్రాడ్స్ రిలేటెడ్ గా హైదరాబాద్ పోలీస్ అయితే యాక్షన్ తీసుకున్నారని, దీనిలో భాగంగా 16 స్టేట్స్ లోని 104 పీపుల్ ని అరెస్ట్ చేసినట్లుగా అయితే ఆయన ట్వీట్ చేశారు. దీనిలో చాలా మంది మ్యూల్ అకౌంట్ హోల్డర్స్, అకౌంట్ సప్లయర్స్, బ్యాంక్ అఫీషియల్స్ కూడా ఉన్నట్టుగా ఆయన ట్వీట్ చేయడం జరిగింది. దీనిలో భాగంగా ఈ ఫ్రాడ్స్టర్స్ అయితే దగ్గరగా 151 బ్యాంక్ అకౌంట్స్ అయితే యూజ్ చేశారని, వాటన్నిటి రిలేటెడ్ గా ఇన్వెస్టిగేషన్ చేసి ఇప్పుడు అరెస్ట్లు అయితే చేస్తున్నాం అని చెప్పి ఆయన ట్వీట్ చేశారు. సో పోలీసులు ఇటువంటి కేసులు ఛేదించడం అన్నది చాలా కష్టం. యాక్చువల్లీ ఇటువంటి సైబర్ ఫ్రాడ్స్టర్స్ దొరకడం చాలా కష్టం. చాలా కేసెస్ లోని వీళ్ళు ఎస్కేప్ అయిపోతుంటారు. కానీ ఈసారి హైదరాబాద్ పోలీస్ అయితే ఈ సైబర్ ఫ్రాడ్స్టర్స్ ని పట్టుకున్నారు. కాబట్టి ఇటువంటివి ఫ్యూచర్ లో ఎవరైనా చేస్తున్నట్లయితే అట్లీస్ట్ కొంతైనా భయపడేటువంటి అవకాశం ఉన్నది. ఇకపైన పోలీసులు ఇలాగే స్ట్రిక్ట్ గా ఉండి సైబర్ ఫ్రాడ్స్ చేసేటువంటి వాళ్ళని పట్టుకుంటున్నట్లయితే ఇలాంటి ఫ్రాడ్స్ చేయాలంటే కొంతమందైనా అట్లీస్ట్ భయపడేటువంటి అవకాశం ఉంది. ఈ ఫ్రాడ్స్టర్స్ బ్యాంక్ అకౌంట్స్ అన్నిటిని కూడా సీజ్ చేసి ఉంటారు కదా. చూడాలి విక్టిమ్స్ కి ఎంతవరకు ఇందులో రిఫండ్ అన్నది లభిస్తుంది అన్నది. నెక్స్ట్ ఈ రోజు టాటా సన్స్ యొక్క బోర్డ్ మీటింగ్ అయితే జరిగింది. ఈ బోర్డ్ మీటింగ్ లోని టాటా గ్రూప్ యొక్క చైర్మన్ అయినటువంటి ఎన్ చంద్రశేఖరన్ గారి టర్మ్ ఏదైతే ఉన్నదో దాన్ని ఎక్స్టెండ్ చేయడానికి బోర్డ్ అయితే డిసిషన్ తీసుకోవాలి. కాకపోతే దీనిలోని నోయల్ టాటా గారు ఎన్ చంద్రశేఖరన్ గారి రీఅపాయింట్మెంట్ కి అయితే అగైనిస్ట్ గా ఉన్నారని చెప్పి సిఎన్బిసి వాళ్ళు వాళ్ళ సోర్సెస్ ద్వారా తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తున్నారు. సో నోయల్ టాటా గారు ఈ డిసిషన్ కి అగైనిస్ట్ గా ఉండడంతో ప్రస్తుతానికైతే ఎన్ చంద్రశేఖరన్ గారి టర్మ్ ఎక్స్టెన్షన్ రిలేటెడ్ గా టాటా సన్స్ ఎటువంటి డెసిషన్ తీసుకోలేదని చెప్పి వీళ్ళు షేర్ చేయడం జరిగింది. సో
చూడాలి దీని రిలేటెడ్ గా టాటా గ్రూప్ దగ్గర నుంచి అయితే క్లారిఫికేషన్ రావాల్సి ఉన్నది. టాటా గ్రూప్ ఏం క్లారిఫికేషన్ రిలీజ్ చేస్తుంది అన్నది. నెక్స్ట్ సిగ్మా అడ్వాన్స్ సిస్టమ్స్ వాళ్ళకి మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ దగ్గర నుంచి 100 crores వర్త్ ఆర్డర్ అయితే వచ్చినట్టుగా వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. ఈ ఆర్డర్ మనం చూసినట్లయితే సర్ఫేస్ టు ఎయిర్ మిసైల్ ప్రోగ్రామ్ లో భాగంగా కొన్ని ఆర్డర్స్ అయితే వచ్చాయని, ఈ ఆర్డర్స్ మనం చూసినట్లయితే అక్రాస్ మిసైల్ సిస్టమ్స్, నావల్ ప్లాట్ఫామ్స్ అండ్ ఎయిర్ బోర్న్ అప్లికేషన్స్ రిలేటెడ్ గా అయితే మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్ దగ్గర నుంచి వీళ్ళకి కాంట్రాక్ట్స్ వచ్చినట్టుగా సిగ్మా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ వాళ్ళు అయితే అప్డేట్ చేస్తున్నారు. వీళ్ళకి కొత్తగా ఏవైతే ఈ కాంట్రాక్ట్స్ వచ్చాయో ఇది సిగ్మా అడ్వాన్స్ సిస్టమ్స్ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ లోని జరిగినటువంటి ఫ్రాడ్ గురించి నిన్న మనం డీటెయిల్ గా మాట్లాడుకున్నాం కదా. ఈ ఫ్రాడ్ హర్యానా గవర్నమెంట్ కి చెందినటువంటి ఫండ్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫండ్స్ రిలేటెడ్ గా అయితే ఫ్రాడ్ జరిగింది. దగ్గరగా 583 కోట్ల వరకు కూడా. ఈ టోటల్ అమౌంట్ అండ్ ఇంట్రెస్ట్ అయితే ఇప్పుడు హర్యానా గవర్నమెంట్ కి ఐడిఎఫ్సి ఫస్ట్ బ్యాంక్ తిరిగి పే చేసేసినట్లుగా ఈ రోజు ఎక్స్చేంజెస్ కి వీళ్ళు అప్డేట్ చేస్తున్నారు. సో కస్టమర్స్ ఇబ్బంది పడకూడదని చెప్పేసి వీళ్ళు వెంటనే అమౌంట్ అయితే పే చేసేసామని, అండ్ ఆల్రెడీ జరిగినటువంటి ఫ్రాడ్ రిలేటెడ్ గా ఇన్వెస్టిగేషన్ అది జరుగుతున్నదని, దాని రిలేటెడ్ గా బ్యాంక్ అయితే వర్క్ చేస్తున్నట్టుగా వీళ్ళు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేయడం జరిగింది. నెక్స్ట్ సెంటమ్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ వాళ్ళకి హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ వాళ్ళ దగ్గర నుంచి కొత్తగా ఒక కాంట్రాక్ట్ అయితే వచ్చింది. యాక్టివ్ ఎలక్ట్రానిక్లీ స్కాన్డ్ యారే రాడార్ సిస్టమ్ ని డెవలప్ చేసి సప్లై చేయవలసి ఉన్నది. దీనిలోని ఫేజ్ 1 ఆర్డర్ వాల్యూ 66 crores అని అండ్ ఫేజ్ 2 ఆర్డర్ వాల్యూ 500 crores అని చెప్పి వీళ్ళు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. సో వీళ్ళకి కొత్తగా ఈ ఆర్డర్ వచ్చిందన్న అప్డేట్ తోనే ఈ రోజు సెషన్ లో సెంటమ్ స్టాక్ అయితే పాజిటివ్ గా రియాక్ట్ అయింది. నెక్స్ట్ పేస్ డిజిటెక్ వాళ్ళు రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ వాళ్ళ దగ్గర నుంచి అడ్వాన్స్ టెలికాం బ్యాటరీ సొల్యూషన్స్ రిలేటెడ్ గా కొత్తగా ఒక కాంట్రాక్ట్ అయితే విన్నారు. ఈ కాంట్రాక్ట్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 1587 million rupees. సో వీళ్ళకి కొత్తగా ఏదైతే ఈ కాంట్రాక్ట్ వచ్చిందో ఇది పేస్ డిజిటెక్ రిలేటెడ్ గా మనం పాజిటివ్ గా చూడొచ్చు. నెక్స్ట్ ఎల్ఎన్టీ వాళ్ళకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అటామిక్ ఎనర్జీ డిపార్ట్మెంట్ దగ్గర నుంచి ఒక సిగ్నిఫికెంట్ ఆర్డర్ వచ్చినట్టుగా వీళ్ళు ఎక్స్చేంజెస్ కి అప్డేట్ చేస్తున్నారు. దీనిలో భాగంగా వీళ్ళు లిగో ఇండియా అబ్జర్వేటరీ రిలేటెడ్ గా వేరియస్ వర్క్స్ అయితే చేయవలసి ఉన్నది. సో దీన్ని వీళ్ళు సిగ్నిఫికెంట్ ఆర్డర్ అంటున్నారంటే ఈ ఆర్డర్ వాల్యూ 1000 crores to 2500 crores ఇన్ బిట్వీన్ ఉంటుంది. నెక్స్ట్ ఈ రోజు నుంచి ఓపెన్ అవుతున్నటువంటి PNGS రేవా డైమండ్ జ్యువెలరీ IPO గురించి మనం ఇప్పుడు బ్రీఫ్ గా డిస్కస్ చేసుకుందాం. ఇది రీటైల్ ఫోకస్డ్ జ్యువెలరీ బ్రాండ్. వీళ్ళు మెయిన్లీ డైమండ్, ప్రీషియస్ అండ్ సెమీ ప్రీషియస్ స్టోన్స్ ఉంటాయి కదా, వీటిని గోల్డ్ అండ్ ప్లాటినం లాంటి మెటల్స్ లోని స్టడ్ చేసి ఆ జ్యువెలరీని రీటైల్ లోని సేల్ చేస్తుంటారు. దీంతో పాటుగా వీళ్ళు ప్లెయిన్ ప్లాటినం జ్యువెలరీని కూడా సేల్ చేస్తారు. ఈ రేవా డైమండ్స్ ఏదైతే ఉన్నదో ఇది స్టాక్ మార్కెట్ లో ఆల్రెడీ లిస్ట్ అయి ఉన్నటువంటి PN Gadgil అండ్ జ్యువెలరీ ఉన్నది కదా, ఆ గ్రూప్ కి చెందినటువంటి కంపెనీయే. వీళ్ళ కార్పొరేట్ ప్రమోటర్ అయినటువంటి PN Gadgil అండ్ సన్స్ లిమిటెడ్ వాళ్ళు ఈ డైమండ్ జ్యువెలరీ బిజినెస్ ని సెపరేట్ గా గ్రో చేయడం కోసం అని చెప్పి 2025 జనవరి 31st లోని ఈ డైమండ్ జ్యువెలరీ బ్రాండ్ ని కంప్లీట్ గా స్లంప్ సేల్ బేసిస్ లోని డైవర్స్ చేయడం జరిగింది. ప్రెసెంట్ వీళ్ళకి మహారాష్ట్ర, గుజరాత్ అండ్ కర్ణాటక లాంటి స్టేట్స్ లోని ఓవరాల్ గా 25 సిటీస్ లో 34 స్టోర్స్ అయితే ఉన్నాయి. ఈ 34 స్టోర్స్ ని వీళ్ళు ఫ్రాంచైజ్ ఆపరేటెడ్ అండ్ కంపెనీ ఓన్డ్ కంపెనీ ఆపరేటెడ్ మోడల్లోని రన్ చేస్తున్నారు. ఈ 34 స్టోర్స్ లో కూడా 33 స్టోర్స్ ని వీళ్ళు షాప్ ఇన్ షాప్ మోడల్లో, అంటే ఈ ప్రిమ్సెస్ ఏవైతే ఉంటాయో వాటిని వీళ్ళ కార్పొరేట్ ప్రమోటర్ కి చెందినటువంటి ప్రిమ్సెస్ లోని వీళ్ళైతే బిజినెస్ ని ఆపరేట్ చేస్తుంటారు. ఓన్లీ కంపెనీ ఓన్డ్ కంపెనీ ఆపరేటెడ్ మోడల్లోని వీళ్ళకి జస్ట్ 1 స్టోర్ మాత్రమే ఉన్నది. వీళ్ళకి ఎక్కువ స్టోర్స్ ఫ్రాంచైజ్ ఓన్డ్ కంపెనీ ఆపరేటెడ్ మోడల్లోనే ఉన్నాయి కదా, దాంతో ఈ ఫ్రాంచైజ్ ఓన్డ్ కంపెనీ ఆపరేటెడ్ మోడల్లోనే వీళ్ళకి మెజారిటీ ఆఫ్ ది రెవెన్యూస్ అయితే జనరేట్ అవుతున్నాయి. వీళ్ళకి మెయిన్లీ ఎక్కువగా ప్రెజెన్స్ మహారాష్ట్రలోనే ఉండడంతో ఫైనాన్షియల్ ఇయర్ 25 లో వీళ్ళ ఓవరాల్ రెవెన్యూస్ లోని మహారాష్ట్ర నుంచే నియర్లీ 97% కంట్రిబ్యూషన్ వస్తే, గుజరాత్ నుంచి 1.98% కంట్రిబ్యూషన్ వచ్చింది అండ్ కర్ణాటక నుండి 1% కంట్రిబ్యూషన్ అయితే వచ్చింది. వీళ్ళు ఓవరాల్ గా డైమండ్ అండ్ జెమ్ స్టోన్ స్టడెడ్ జ్యువెలరీస్ ఏవైతే ఉంటాయో వాటిని ఇండియాలో ఉన్నటువంటి థర్డ్ పార్టీ మ్యానుఫ్యాక్చరింగ్ పార్ట్నర్స్ నుంచి అయితే అక్వైర్ చేస్తామని షేర్ చేస్తున్నారు. వీళ్ళు సేల్ చేసేటువంటి వేరియస్ జ్యువెలరీ ప్రొడక్ట్స్ ని మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. అండ్ ఈ సెప్టెంబర్ క్వార్టర్ ఎండింగ్ నాటికి వీళ్ళ టోటల్ ఇన్కమ్ లోని 99.75% కంట్రిబ్యూషన్ ఈ ఆర్నమెంట్ అంటే డైమండ్ స్టడెడ్ జ్యువెలరీ అండ్ ప్రీషియస్ స్టోన్ స్టడెడ్ జ్యువెలరీ ఉంటాయి కదా, వీటి సేల్స్ ద్వారానే జనరేట్ అవుతున్నాయి. కమింగ్ టు ద ప్రొడక్ట్ వైజ్ రెవెన్యూ మిక్స్, ఫైనాన్షియల్ ఇయర్ 25 లోని వీళ్ళకి మంగళ సూత్రాస్ నుంచే 22.58% రెవెన్యూ కంట్రిబ్యూషన్ వచ్చినట్లయితే, రింగ్స్ నుంచి 23.86% రెవెన్యూ కంట్రిబ్యూషన్ వచ్చింది. దాని తర్వాత ఇయర్ రింగ్స్ ఉంటాయి కదా, వీటి నుంచి 13.83% రెవెన్యూ కంట్రిబ్యూషన్ వచ్చింది. వీళ్ళు మెయిన్లీ ట్రెడిషనల్ అండ్ డిజిటల్ ఛానల్స్ ద్వారా కూడా మార్కెటింగ్ చేస్తున్నారు. డిజిటల్ లో మెయిన్లీ మనం చూసినట్లయితే వాట్సాప్ మార్కెటింగ్ అండ్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లైక్ ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, గూగుల్ అడ్వర్టైజ్మెంట్ ని యూజ్ చేయడం ద్వారా వీళ్ళు డిజిటల్ గా కూడా వీళ్ళ ప్రొడక్ట్స్ అయితే ప్రమోట్ చేస్తున్నారు. దీంతో పాటుగా వీళ్ళ కార్పొరేట్ ప్రమోటర్ కి చెందినటువంటి ఆన్లైన్ ప్లాట్ఫామ్ ద్వారా కూడా వీళ్ళ ప్రొడక్ట్స్ అయితే సెల్ చేయడానికి చూస్తున్నట్టుగా వీళ్ళు RHP లో షేర్ చేయడం జరిగింది.
కమింగ్ టు ద మేనేజ్మెంట్, ప్రెసెంట్ ఈ కంపెనీ యొక్క చైర్మన్ అండ్ నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా గోవింద్ గాడ్గిల్ గారు వ్యవహరిస్తున్నట్లయితే హోల్ టైమ్ డైరెక్టర్ గా అమిత్ మోదక్ గారు వ్యవహరిస్తున్నారు. అండ్ రిమైనింగ్ ప్రమోటర్ గ్రూప్ మెంబర్స్ యొక్క డీటెయిల్స్ ని మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. అండ్ ఈ సెప్టెంబర్ క్వార్టర్ ఎండింగ్ నాటికి వీళ్ళ దగ్గర ఓవరాల్ గా 69 పర్మనెంట్ ఎంప్లాయీస్ అయితే ఉన్నారు. కమింగ్ టు ద షేర్ హోల్డింగ్ ప్యాటర్న్, ఈ కంపెనీలోని గోవింద్ గాడ్గిల్ గారు నియర్లీ 32% స్టేక్ ని హోల్డ్ చేస్తున్నట్లయితే రేణు గోవింద్ గాడ్గిల్ గారు అనదర్ 31.9% స్టేక్ ని హోల్డ్ చేస్తున్నారు. దీని తర్వాత వీళ్ళ ప్రమోటర్ గ్రూప్ అయినటువంటి పిఎన్ గాడ్గిల్ అండ్ సన్స్ లిమిటెడ్ 19% పైనే స్టేక్ ని అయితే హోల్డ్ చేస్తుంది. అంటే ప్రెసెంట్ ఈ కంపెనీలోని వీళ్ళ ప్రమోటర్ గ్రూప్ దగ్గరే 95% స్టేక్ ఉన్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. వీడియోలో ఫర్దర్ ఇన్ఫర్మేషన్ షేర్ చేసే ముందు ఇప్పటి వరకు ఈ ఐపీఓ రిలేటెడ్ గా మీకు ఏదైతే ఇన్ఫర్మేషన్ షేర్ చేసామో ఆ ఇన్ఫర్మేషన్ కనుక మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మన వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. కమింగ్ టు ద ఐపీఓ డీటెయిల్స్, ఇది కంప్లీట్ బుక్ బిల్డింగ్ టైప్ ఐపీఓ. దీని యొక్క ఇష్యూ సైజ్ 380 crores అండ్ ఈ ఐపీఓని టోటల్ గా ఫ్రెష్ ఇష్యూలోనే తీసుకొస్తున్నారు. అండ్ ఈ ఐపీఓని వీళ్ళు 367 రూపీస్ టు 386 రూపీస్ ప్రైస్ బ్యాండ్ లో కోట్ చేస్తున్నారు. దీని యొక్క అప్పర్ ప్రైస్ బ్యాండ్ ప్రకారం మనం క్యాలిక్యులేట్ చేసి చూసినట్లయితే ఈ కంపెనీ యొక్క ప్రెసెంట్ మార్కెట్ క్యాప్ 1224 crores. అండ్ ఈ ఐపీఓలో మీరు పార్టిసిపేట్ చేయాలనుకున్నట్లయితే మినిమం 32 షేర్స్ తోని 1 లాట్ కి అయితే అప్లై చేయాలి. అండ్ ఈ స్టాక్ బోత్ బిఎస్సి అండ్ ఎన్ఎస్సి లో లిస్ట్ అవునుంది. అండ్ ఈ ఐపీఓ ద్వారా వీళ్ళు ఏదైతే ఫండ్ రైజ్ చేస్తున్నారో దానిలోని 286 crores ని కొత్తగా 15 స్టోర్స్ ని అయితే సెటప్ చేయడానికి యూజ్ చేస్తామని, రిమైనింగ్ 35 crores ని మార్కెటింగ్ అండ్ ప్రమోషనల్ ఎక్స్పెన్సెస్ కోసం యూజ్ చేయబోతున్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. అండ్ ఈ ఐపీఓ 24th ఫిబ్రవరి అంటే ఈ రోజు ఓపెన్ అయ్యి 26th ఫిబ్రవరిని క్లోజ్ అవుతుంది. రిమైనింగ్ 22 డేట్స్ ని మీరు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. దీనిలోని క్యూఐబీస్ కి 75%, ఎన్ఐఎస్ కి 15% అండ్ రీటైల్ కి 10% కోటాని అలొకేట్ చేశారు. కమింగ్ టు ద ఫైనాన్షియల్స్, ముందుగా వీళ్ళ బ్యాలెన్స్ షీట్ చూసినట్లయితే వీళ్ళ దగ్గర టోటల్ గా 130 crores డెట్ ఉన్నట్లయితే 120 crores ఈక్విటీ ఉన్నది. అంటే వీళ్ళ డెట్ టు ఈక్విటీ రేషియో 1.08 times. కమింగ్ టు ద ప్రాఫిట్ అండ్ లాస్ స్టేట్మెంట్, ఫైనాన్షియల్ ఇయర్ 23 నుంచి ఫైనాన్షియల్ ఇయర్ 25 మధ్యన వీళ్ళ ఆపరేటింగ్ రెవెన్యూలో 13.95% సిఏజీఆర్ చొప్పున గ్రోత్ డెలివర్ చేసినట్లయితే ఆపరేటింగ్ ఎబిటాలో 7.62% సిఏజీఆర్ చొప్పున గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ప్యాట్ లోని 7.21% సిఏజీఆర్ చొప్పున గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ వీళ్ళు కన్సిస్టెంట్ గా 30% దగ్గరలో ఆపరేటింగ్ ఎబిటా మార్జిన్స్ ని జనరేట్ చేసినట్లయితే 20% పైనే ప్యాట్ మార్జిన్స్ ని జనరేట్ చేస్తున్నారు. కమింగ్ టు ద పియర్ గ్రూప్ కంపారిజన్, ఈ కంపెనీకి ఎగ్జాక్ట్ పియర్ గ్రూప్ కంపెనీస్ అంటూ ఏవీ లేవు. దగ్గరగా మనం మాట్లాడుకోవాలంటే బ్లూ స్టోన్ జ్యువెలరీ అండ్ లైఫ్ స్టైల్ వాళ్ళు కొంత ఎగ్జాక్ట్ పియర్స్ గా మనం అయితే చూడొచ్చు. బట్ ఓవరాల్ గా ఈ బిజినెస్ చేసేటువంటి కంపెనీస్ ని మనం కంపేర్ చేసి చూసినట్లయితే అందరికన్నా బెటర్ రెవెన్యూ, ఎబిటా అండ్ ప్యాట్ గ్రోత్ ని తంగమైల్ జ్యువెలర్స్ వాళ్ళు జనరేట్ చేస్తున్నారు. దీని తర్వాత పిఎన్జిఎస్ రేవా డైమండ్ జ్యువెలరీ వాళ్ళు కూడా డీసెంట్ గ్రోత్ డెలివర్ చేస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవచ్చు. కమింగ్ టు ద రిటర్న్ రేషియోస్, వీళ్ళ పియర్ గ్రూప్ తో కంపేర్ చేస్తే పిఎన్జిఎస్ రేవా డైమండ్ జ్యువెలరీ వాళ్ళు బెటర్ ఆర్ఓసి ని జనరేట్ చేస్తున్నారు. అండ్ వాల్యుయేషన్ కంపారిజన్ లోకి వెళ్లే ముందుగా ఈ కంపెనీ రిలేటెడ్ గా ఉన్నటువంటి రిస్క్ మనం చూసినట్లయితే ఇందాక వీళ్ళ రెవెన్యూస్ గురించి మనం మాట్లాడుకున్నప్పుడు వీళ్ళకి మెయిన్లీ మహారాష్ట్రలోనే ఎక్కువ స్టోర్స్ ఉన్నాయి. సో మహారాష్ట్ర నుంచే మెజారిటీ ఆఫ్ ది రెవెన్యూస్ అయితే వీళ్ళకి వస్తున్నాయని మాట్లాడుకున్నాం కదా. సో ఈ మహారాష్ట్రలోని కాన్సన్ట్రేషన్ ఎక్కువగా ఉండడం వల్ల అక్కడ ఒకవేళ వీళ్ళకి టఫ్ కాంపిటేటర్ ఎవరైనా వచ్చినా లేదా మహారాష్ట్రలో ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా డెఫినెట్ గా వీళ్ళ రెవెన్యూస్ పైన అయితే బిగ్ ఇంపాక్టే పడుతుంది అన్నది మనం గుర్తుపెట్టుకోవాలి. దీంతో పాటుగా వీళ్ళకి థర్డ్ పార్టీ సప్లయర్స్ ఉన్నారు కదా, ఈ థర్డ్ పార్టీ సప్లయర్స్ లో కూడా టాప్ 3 థర్డ్ పార్టీ సప్లయర్స్ మీద వీళ్ళు ఎక్కువగా డిపెండ్ అవుతున్నారు. సో ఈ టాప్ 3 థర్డ్ పార్టీ సప్లయర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ దగ్గర నుంచి ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా దాని యొక్క ఇంపాక్ట్ వీళ్ళ పైన పడుతుంది. దీంతో పాటు అన్ని గోల్డ్ అండ్ డైమండ్ జ్యువెలర్స్ ఉండేటువంటి కామన్ రిస్క్ అదే, వీటి యొక్క ప్రైస్ వాల్టైల్ గా మూవ్ అవుతుంటది కదా, ఆ వాల్టాలిటీ రిస్క్ అన్నది కూడా వీళ్ళ పైన ఉంటుంది. అండ్ వాల్యుయేషన్ కంపారిజన్ లోకి వెళ్లే ముందు ఈ ఐపీఓ రిలేటెడ్ గా మేము ఏవైతే డీటెయిల్స్ షేర్ చేసామో అది కేవలం మీ ఎడ్యుకేషన్ పర్పస్ కోసమే యూజ్ చేసుకుని ఫర్దర్ గా రీసెర్చ్ చేసి మీకు అర్థమైన తర్వాత ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ తీసుకోవడం అన్నది బెటర్. ఒకవేళ మీ అంతటా మీరు రీసెర్చ్ చేయలేని పక్షంలో మీ ఫైనాన్షియల్ అడ్వైజర్ సలహా తీసుకోవడం అన్నది మంచిది. కమింగ్ టు ద వాల్యుయేషన్స్, వీళ్ళ పియర్ గ్రూప్ కంపెనీస్ తో మనం కంపేర్ చేసినట్లయితే ఆల్మోస్ట్ సిమిలర్ వాల్యుయేషన్స్ లోనే వీళ్ళు ఐపీఓని అయితే కోట్ చేస్తున్నారు. సో ప్రెసెంట్ మార్కెట్ కండిషన్స్ ప్రకారం మనం చూసినట్లయితే మార్కెట్ లోని కొంత వాల్టాలిటీ అయితే కంటిన్యూ అవుతున్నది కదా. సో ఈ టైంలోని కంగారు పడిపోయే డెసిషన్ తీసుకునే కన్నా కూడా మనకి థర్డ్ డే వరకు చూసుకునే ఐపీఓ రిలేటెడ్ గా డిమాండ్ ఎలా ఉంటుంది, మార్కెట్ పరిస్థితి ఎలా ఉంటుంది అన్న దాన్ని బట్టి కూడా మన ఇన్వెస్ట్మెంట్ డెసిషన్ తీసుకోవడం అన్నది బెటర్. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనిషి. ఈరోజు డైలీ మనిషిలో షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ కనుక మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే మన వీడియోని లైక్ చేస్తూ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నేను చంద్రశేఖర్ పత్రి, మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.